అందులో ఇప్పుడు హైపర్గా ఉంది కదా, హైఫైగా ఉంది కదా. ఇప్పుడు ఒకసారి మాట్లాడితే అమెరికా వాడు ఈ రిటర్న్లో అట్టే క్షణాల్లో మీకు సమాధానం ఇస్తున్నాడు. అలాంటప్పుడు నాయకులు జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. ఈ విషయంలో కొండా సురేఖది మాత్రం 100% తప్పు తనదే, ఎవరూ కాదనలేని సత్యం. ఇక్కడ ఒక విషయం చెప్పాలమ్మా, నేను ఇంట్రెస్టింగ్గా నాకు అనిపించిన విషయం ఏంటంటే, కొండా సురేఖ మాట్లాడినప్పుడు అతిరథ మహారథులు, ఇండస్ట్రీకి ఎవరైతే సూపర్ హీరోస్ అనుకున్నారో అందరూ స్పందించారు, చిన్న చితక అందరూ కూడా స్పందించారు. కానీ నాకు ఒక అనుమానం ఏంటంటే, చిరంజీవి గారిని బోరగడ్డ అనిల్ బండ బూతులు తిట్టినప్పుడు, కొడాలి నాని బండ బూతులు తిట్టినప్పుడు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి అదే పవన్ కళ్యాణ్ గారి భార్యని కూతురులు కూడా తిట్టినప్పుడు ఆయన సినిమాకి సంబంధించిన వ్యక్తే కదా. ఈరోజు మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వాళ్ళు కార్యకర్తలు కానీ పేటీఎం బ్యాచ్ కానీ పవన్ కళ్యాణ్ దీని మీద ఎందుకు స్పందించరు అని ప్రశ్నిస్తున్నారు. సిగ్గులేదు మీకు? పవన్ కళ్యాణ్ విషయంలో మీరు ఎప్పుడైనా స్పందించారా? అప్పుడు మీరు స్పందించకుండా ఇప్పుడు ఈ అందున కూడా దీక్ష చేసి పూర్తిగా అస్వస్థతగా ఉన్నప్పుడు ఈ ఇష్యూ అంటే కూలంకషంగా అర్థం చేసుకున్న తర్వాత కదా స్పందిస్తారు. ఆ మాత్రం టైం లేదే. ఆయనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినట్టు మీరు ఎవరు స్పందిస్తారా? నమ్మకు నీరెచ్చినట్టు ఊరుకుంటారా? ఇప్పుడు మీరు స్పందిస్తారా? అయితే ఒక దానికి మాత్రం నేను చాలా అభినందిస్తున్నాను, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. కనీసం ఈ రూపంలో అయినా సరే సినిమా పరిశ్రమలో ఎక్కడ లేని ఐకమత్యం చోటు చేసుకొని మూకుముడి దాడి ఎవరు మన కొండా సురేఖ మీద చేయడం చాలా అభినందించదగ్గ విషయం. తల్లుల్ని తిట్టినా పర్వాలేదు, భార్యలను తిట్టినా పర్వాలేదు, కూతుళ్ళని తిట్టినా పర్వాలేదు, సాక్షాత్తు ముఖ్యమంత్రి తాలూకు భార్యని తిట్టినా పర్వాలేదు, ఏం చేసినా పర్వాలేదు. అప్పుడు మీకు ఎవరికి వినిపించలేదా అనేటువంటి చిన్న అనుమానం నాకు. వినిపించి ఉండకపోవచ్చు, కానీ ఇప్పటికైనా మీరు అందరూ మూకుమ్మడిగా ఐకమత్యంగా సంఘీభావంగా దాడి చేయడం పట్ల మాత్రం ప్రశంసించకుండా ఎవరూ ఉండలేకపోతున్నారు. చాలా అలర్ట్గా ఉన్నారు. ఈ అలర్ట్నెస్సే మొత్తం కొంచెం ప్రతిసారి ఉంటే బాగుంటుంది, అంటే కొంచెం మోటివేషన్ చేసిన వాళ్ళు అవుతారు. అది ఒక విషయం. రెండవది ఏంటంటే, కొండా సురేఖ అలా ఉండకూడదు. ఎందుకంటే బీయింగ్ మహిళ అక్కడ ఏమైందంటే, ఒక శ్రీమూర్తిని నేను అలాగే అంటాను, ఒక శ్రీమూర్తిని పాప అసలే ఆవిడకి విడాకులు ఇచ్చేశారు. ఆ పైన ఆవిడ పెట్టే ట్వీట్లు గుండె కరిగిపోతున్నాయన్నమాట. ఎలాగంటే, అప్పుడే మర్చిపోయావా చైతు, నువ్వు ఎలా చేస్తా అనుకోలేదు, అసలు నువ్వు ఎలా మర్చిపోతున్నావు, నేను గుర్తుకు రావటం లేదా, ఇప్పుడు భోజనం చేస్తున్నాను చేయలేకపోతాను, ఇలాంటి ట్వీట్లు పెడుతుంటే మగవాడు నాకే అసలు గుండె కరిగిపోతుందన్నమాట. అటువంటి సందర్భం, అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి సమంత మీద నిందయ్యడం మాత్రం 100% కొండా సురేఖ గారు తప్పు. పైగా మీరు బాగా మాట్లాడతారు, ఇంత దారుణంగా ఎవరు ఊహించలేదన్నమాట. ఇలా మాట్లాడవలసిన అవసరం మీకేముంది? సమంత ట్వీట్ చేసిందన్నమాట, తప్పమ్మా ఒక మహిళగా ఉండి నన్ను ఇలాగా నువ్వు అన్నం ధర్మం కాదని ట్వీట్ చేసింది. ఈవిడ కూడా ఇప్పుడు లేటెస్ట్గా ముందు సమంతకి క్షమాపణ చెప్పింది, ఇప్పుడు నాగార్జున గారికి కూడా క్షమాపణ చెప్పింది. అయితే ఒక ఇష్యూ జరిగిపోయిన తర్వాత క్షమాపణలు కేవలం తాత్కాలికంగా ఊరటనిస్తాయే తప్ప ఆ గాయం మానిపోదు. అండ్ ఆల్సో దీని మీద రామ్ గోపాల్ వర్మ గారు ట్వీట్ చేశారు. అవును, ఆ ట్వీట్ మీరు వినే ఉంటారు. విన్నానమ్మా, విన్నాను. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే రామ్ గోపాల్ వర్మ గారు నేను చాలా దారుణంగా తిట్టిన సందర్భాలు ఉన్నాయి. ఆయన కూడా నన్ను ఫోన్ చేశారు, నీ పలకలేదు, నాకు అవసరం ఏముందమ్మా, నాకు ఏమని అనిపిస్తే చేస్తుంటాను. కానీ ఈసారి ట్వీట్లో ఆయన తాలూకు ఎక్కడో ఉన్న నిజాయితీ కనిపించింది. ఎక్కడో అంటే మారుమూలల్లో గుండె ఎప్పుడు చాలా మంది తడిగా ఉంటుంది, కానీ ఆయనకి డ్రైగా ఉంటుంది. అవునమ్మా, గుండెల్లో అంటే తడి ఉన్న వాళ్ళు సావధానంగా చక్కగా సభ్యతతో కూడినటువంటి స్పందన ఉంటారు. వీరు అలా అన్నీ నెగిటివ్నే కదా. అందువల్ల ఇక్కడ మనం రెండు విధాలుగా అనుకోవచ్చు. కొండా సురేఖ సినిమా డైరెక్షన్ చేశాడు కనుక రామ్ గోపాల్ వర్మ అలా స్పందించాడు అనుకుంటారు కదా.
అంటే ఆవిడ సినిమా డైరెక్షన్ చేశాడు, అదొక విషయం. ఆవిడ పట్ల ఏదైనా సానుభూతి కృతజ్ఞత ఉంటే ఆ స్పందన సకాలంలో. ఇప్పుడు కొండా సురేఖ గురించి అనుకూలంగా స్పందించిన వ్యక్తి ఎవరైనా ఈ భూప్రపంచంలో ఉన్నారంటే అది రామ్ గోపాల్ వర్మ గారు. నిజమే, బాగా స్పందించాడు. ఆఖరికి కేఎస్ పవన్ కూడా పిచ్చి పిచ్చిగా స్పందిస్తూనే ఉన్నాడు. కానీ ఇక్కడ రామ్ గోపాల్ వర్మ స్పందనలో కొంత నిజాయితీ కనిపించింది. ఏ మాటకి ఆ మాట చెప్పాలి, కానీ ఇందులో ఎవరినో ఎక్కడికో వెళ్ళమని చెప్పినట్టుగానే అవన్నీ చెప్పలేదు. కొండా సురేఖ ఆవిడ నిజంగా సమంతని ఎలివేట్ చేస్తూ మాట్లాడింది, సమంత జీవితం గురించి మాట్లాడింది, సమంతని దృష్టిలో పెట్టుకుని మాట్లాడింది అనేటువంటి భావనతో స్పందించాడు. ఇక్కడ సమంత కూడా అంతేనమ్మా. సమంత ఈ ప్రశ్నలందరినీ ప్రశ్నిస్తే వీళ్ళు ఏం చెప్తారు? ఇప్పుడు స్పందించిన వాళ్ళందరినీ ప్రశ్నిస్తే ఏం చెప్తారండి? చెప్పడానికి ఏం లేదు. దీన్ని అలసుగా తీసుకొని ఇండస్ట్రీలో ఎవరైనా మిగిలిపోతే కెమెరా ముందు తీసుకొచ్చి ఫోన్కి వచ్చినట్టు బాగాడువే. ఇదేం చేస్తున్నామా, దీన్ని ఏం చేస్తానంటే చిలికి గాలివాన్ అవుతుంది. వాళ్ళ ఇష్యూ నిజంగా ఒకవేళ వీళ్ళు స్పందించి అంటే సంబంధితమైన వ్యక్తులు స్పందించి దానికి కొండా సురేఖ కూడా క్షమాపణలు చెప్తే ఇష్యూ క్లోజ్. దీన్ని ఎందుకంత 50 మంది స్పందించేసి దాన్ని చెలవలు పొలవలు అల్లేసి ఒక 15 రోజులు టైం వేస్ట్ కదా. లడ్డు గురించి అలాగే చేశారు కదా, అందులో సాగుతూనే ఉంది. అది వేరే విషయం, మాట్లాడుకుందాం. ఇక్కడ ఏంటంటే అంతగా మనం ప్రతిస్పందించవలసిన అవసరం లేదు. కొండా సురేఖ జీవితాన్ని చూసుకున్నట్టయితే గతంలో ఎక్కువ తప్పులు చేయలేదు. ఎందుకంటే కొండా సురేఖ రాజశేఖర రెడ్డి అంటే మహానాయకుడి చేత చెల్లమ్మ అని పిలువబడ్డది. కొండా సురేఖని చూసేవాడు అంటే అపురూపంగా. మన ఎవరు కావలి చెల్లమ్మ, ఎవరు మన సబితా ఇంద్రారెడ్డిని కూడా చెల్లమ్మ అని పిలిచేవాడు అన్నమాట. అంత మంచి మార్కులు తీసుకుంది. కొండా సురేఖ మాట్లాడుతుందంటే దాంట్లో విషయం ఉండేది. నేను బాగా ఆవిడని అబ్జర్వ్ చేశాను. విషయం లేకుండా మాట్లాడేది కాదు, అసెంబ్లీని గడగడలాడించేది. తన పూర్వచరిత్రను మర్చిపోయి ఆవేశంలో మాట్లాడినందువల్ల ఈరోజు ఒక అవకాశం ఇచ్చిందన్నమాట. రాజకీయంగా ఆవిడ కొంచెం మర్చేది. అలా పర్సనల్ విషయాలు ఎవరు మాట్లాడకూడదమ్మా. ఇక ముందైనా మాట్లాడుకోవడం అంటే మాట్లాడకుండా ఉండడం మంచిదని నా తాలూకు ఉద్దేశం. సో ఇప్పుడు సారీ చెప్పినంత మాత్రాన తన రాజకీయ జీవితం మామూలుగానే ఉంటదంటారా? ఏమన్నా ఇంకా ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి వస్తుంది? అంటే బీఆర్ఎస్ వాళ్ళు అప్పుడు డిమాండ్ చేస్తున్నారు కదా. ఇప్పుడు మిగతా రాజకీయ పార్టీ వాళ్ళు ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఉన్నారు, బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు ప్రస్తుతానికి. వాళ్ళు ఇది అంటే బీఆర్ఎస్ వాళ్ళు ఎవరైతే దీన్ని రెచ్చగొడుతున్నారో అగ్గి రాజేస్తున్నారో వాళ్ళు కొండా సురేఖ మంత్రి పదవికి రాజీనామా చేయమని కోరుకుంటున్నారు. ఎలా చేస్తుంది రాజీనామా? ఒకవేళ కొండా సురేఖ రాజీనామా చేస్తే రేవంత్ రెడ్డి తీసుకుంటాడా, స్వీకరిస్తాడా? ఆ పార్టీలో ఉన్నటువంటి నిజాయితీ పరులు బాగా అంటే నిస్వార్థంగా సేవలు చేసే అవకాశం ఉన్నవాళ్ళు ఇద్దరు, కొండా సురేఖ సీతక్క. వాళ్ళు రాజీనామా చేయమంటే ఎలాగవుతుంది? అవదు కదా. అందువల్ల ఇటు వాళ్ళ ఉద్దేశం ఎవరైనా ఒక మాట జారితే రాజీనామా చేయాలంటారు. వీళ్ళేమో ఏమీ చేయరు, స్పందించరు. అది పుక్కిటి పురాణము, అది కుక్కుడు స్టోరీ అంటారన్నమాట. వాళ్ళకి లేనిది వీళ్ళకి ఎందుకు ఉంటుందమ్మా? రాజకీయాల్లో ఎప్పుడు దించేద్దామని ఉంటుంది. మన పవన్ కళ్యాణ్ మన చంద్రబాబు నాయుడు కూడా సీట్ ఎక్కగానే వెంటనే రాష్ట్రపతి పరిపాలన కావాలని జగన్మోహన్ రెడ్డి ఎలాగైతే అన్నాడో ఇంకా సీట్ ఎక్కారు, కూర్చోలేదు. ఇంకా మంది మార్పులు ఎవరో తెలియదు. అంతకుముందే రాష్ట్రపతి పాలన కావాలో 36 మంది చచ్చిపోయారు, అంత రాష్ట్రం అంతా రక్తపాతం అయిపోయింది, రావణ కాష్టం అయిపోయిందని రాష్ట్రపతి పాలన కోరుకున్నారన్నమాట. అంటే రాజకీయాలు ఈ తరహాలో ఉంటాయని నేను చెప్తున్నా. రైట్ సార్. దీని అంతటికీ మూల కారణం ఏదైతే ఉందో, ఒక పక్క ఆ మధ్య రకుల్ ప్రీత్ సింగ్ వ్యవహారం ఒకటి, ఇప్పుడు సమంత వ్యవహారం, ఇదంతా ఫోన్ ట్యాపింగ్ విషయాన్ని గురించి వస్తుంది. సో అసలు ఇంతకీ ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది ఎప్పుడు తెలుస్తారంటారు? ఈ వీళ్ళ గురించి వీళ్ళ పర్సనల్ లైఫ్ని బయటకు తీసుకొచ్చి అసలు ఆ ఫోన్ ట్యాపింగ్లో ఏముంది, ఏం ఉండబోతుంది ఎవరికి తెలియకుండా వీళ్ళని ఇన్వాల్వ్ చేస్తూ ఇంక ఎన్ని చేస్తారంటారు, ఎన్ని చూడాల్సి వస్తుంది అంటారు? ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ అన్నది పెద్ద క్రైమ్ అన్నది. అది వీళ్ళు చేయకూడదు. మనకి అక్కడ ఇప్పుడు అంతర్జాతీయ ఉగ్రవాదులు ఉన్నారు. వాళ్ళు దేశానికి కానీ లేకపోతే రాష్ట్రానికి కానీ సమాజానికి కూడా నష్టం మాట. వాళ్ళ తాలూకు అంతర్గత విషయాలు తెలుసుకోవడం కోసం హోము పెర్మిషన్ తీసుకొని హోమే చేస్తుంది. అది కరెక్ట్, అది ఫోన్ ట్యాపింగ్. అంతేకాని ఊర్లో ఎవరెవరు ఫోన్ చేసినా ఫోన్ ట్యాపింగ్ చేయడం అనేది కరెక్ట్ కాదు కదా. అది పెద్ద క్రైము.
అయితే ఇప్పుడు రాజకీయ నాయకులు అందరూ కూడా అనుసరిస్తున్న మార్గం ఫోన్ ట్యాపింగ్. ఒకరు ఎక్కువ కాదు, ఒకరు తక్కువ కాదు. అంటే ఏంటి, ఎవరైతే అధికారంలో ఉన్నారో, ఎవరైతే వాళ్ళ మీద తిరుగుబాటు చేస్తున్నారో, ఎవరైతే వాళ్ళ తాలూకు ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారో వాళ్ళ తాలూకు ఫోన్లు ఖచ్చితంగా ట్యాప్ చేస్తున్నారు. అది ఆనవాయితీ అయిపోయిందన్నమాట. దీని మీద ఏమైనా శిక్షలు ఉన్నాయా, దీని మీద ఏమైనా తీర్పు ఉందా, దీని మీద ఎవరైనా నిర్దోషిగా తేలాడా? ఎందుకండి ఈ కేసులు? ఎందుకమ్మా, దేనికోసం? కంటి తుడుపు కోసమా? ఒకటి ఆ శిక్ష పడినట్టయితే ఫోన్ ట్యాపింగ్ చేసేవాళ్ళు కాళ్ళు చేతులు కట్టుకొని కూర్చుంటారు. అలా కాకుండా అలా నడుస్తూనే ఉంటుంది. మనకి శిక్షా స్మృతి కరెక్ట్గా లేదు. అది ఈ వ్యవహారాలన్నీ జరగడానికి కారణం ఏంటంటే లా అండ్ ఆర్డర్స్ కరెక్ట్గా ఉంటే అది బాగుంటుంది. ఎంత ఘోరంగా ఉన్నాయంటే అది చెప్పుకుంటే పెద్ద చరిత్ర అవుతుందన్నమాట. అరే ఒక వ్యక్తిని నిలువున్న చంపేస్తున్నట్టయితే వాడికి శిక్ష లేదు, దానికేమో కమిషను, దానికేమో హ్యూమన్ రైట్స్, దానికేమో ఇంకేదో తల్లి లేరు తండ్రి లేరు, వాడికి అర్థం బాగలేదు, ఏమీ లేదు, మంత్రాలు పడింది వాళ్ళమ్మ, నా గడియో క్షణమో వాళ్ళు వదిలిపెట్టేయండి అని గగ్గోలు పెడతారు. మరి వాడు మర్డర్ చేయకంటే ఎందుకుంటాడండి? మర్డర్ చేస్తే 4 రోజులు జైల్లో ఉంటాడు, మళ్ళీ వచ్చేస్తాడు. అది కాదు కదా మనకు కావాల్సింది. ఇతర దేశాల్లో ఎలాంటి శిక్షలు అమలు చేస్తున్నారో అటువంటి శిక్షలు అమలు చేయాలి. కానీ భారతదేశం కనుక కర్మ సిద్ధాంతాలు బాగా నమ్మి ధర్మ భూమి కనుక ఈ ఉరి శిక్షలు ఇవన్నీ అమలు చేయకపోయినా అమలు చేయొచ్చు. మీకు ఇంకా దేశభక్తి అంత ఎక్కువ ఉంటుంది కదా, అహింస జోలికి పోకూడదని ఉన్నాయి కదా గాంధీ గారి సిద్ధాంతాన్ని. ఇప్పటికీ ఈ విషయంలో అనుసరిస్తున్న, మిగతా విషయాలు అనుసరిస్తున్న గాంధీ గారిని ఎప్పుడో మర్చిపోయారు. అది తీసి పక్కన పెడతాం. అయితే ఇక్కడ కనీసం యావత్తేవో కారాగార శిక్షణ వేయాలి కదమ్మా, అంతే కదా. వాడు 15 సంవత్సరాలు 14 సంవత్సరాలు జైల్లో ఉన్నట్టు ఇంకా వాడేం చేస్తాడు? ఇప్పుడు ఎట్లా అయిపోతుందంటండి, రేపో మాపో ఒక ఇష్యూ జరుగుతుంది, తర్వాత ఇంకో ఇష్యూ, అప్పటి వరకు ఆ ఇష్యూ మీద చెప్తాము, తర్వాత ఇంకో ఇష్యూ, ఈ ఇష్యూల మీద మాట్లాడుకోవడమే సరిపోతుంది. కానీ అది మీరు అన్నట్టు శిక్షల వరకు వెళితే మీకు మాకు చాలా బాగుంటుంది, ఆనందంగా అవునమ్మా. ఇప్పుడు అదే విధంగా లడ్డూ ప్రసాదం తీసుకుందాం. అసలు నిజంగా ఇది ఒక పెద్ద టాపిక్ అని లడ్డూ ప్రసాదం తీసుకుందామండి. మనం న్యాయంగా ఆలోచిద్దాం. మనం ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు. కానీ అక్కడ చంద్రబాబు నాయుడు ఏదో అన్నాడు ఏంటంటే, ఇక్కడ అంటే ఆయన దర్శనం చేసుకున్నప్పుడు ఆ నెయ్యి 2 ట్యాంకర్లు పంపించేశారు, వచ్చిన నెయ్యిని. ఎందుకంటే ఈ చంద్రబాబు నాయుడు ఉన్నాడు, ఏ గిరీక్షలు ఏం చూస్తారేమో అని ఉద్దేశంతో పంపించేశారు. అసలు ఆ నెయ్యి వ్యవహారం ఏంటయ్యా అని చెప్పేసి అడిగినట్టయితే అప్పుడు చెప్పారన్నమాట. ఆ నెయ్యిలో ఈవీవి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయని చెప్పారన్నమాట. అందులో పంది కొవ్వు ఉన్నట్టు, చేపాయిలు ఉన్నట్టు, ఇంకేదో కొవ్వులు ఉన్నట్టుగా మాటలు ఉచ్చరించడం కూడా కరెక్ట్ కాదు చెప్పారు. ఇది నా దృష్టిలో ఇది చాలా సున్నితమైన అంశం. దీన్ని ప్లెబిసైజ్ చేయకూడదు. పబ్లిక్లో రాకుండా సంబంధిత ఎవరైతే నెయ్యి సప్లై చేస్తున్నారో, ఇప్పుడు సిబిసిఐడియో లేకపోతే ఇంకెవరో మన మొత్తం ఇంటెలిజెన్స్ శాఖనో లేకపోతే ఇంకేమైనా ఎక్స్పర్ట్లు తీసుకొచ్చి నెయ్యిలో ఏమున్నాయని చూసి వారికి తగిన శిక్ష. గోప్యంగా వేస్తే ఇంత రాద్ధాంతం జరిగేది కాదు కదా, అది నా ప్రశ్న. రాజకీయ దురంధరుడు కదా చంద్రబాబు నాయుడు, గోప్యంగా వేస్తే తప్పే ఉంది. అంటే తాట ఒలిచేస్తానేమనుకుంటున్నావు, దేవుడితో ఆటలాడుకుంటున్నావా అని విదిన్ 4 వాల్సే ఇష్యూని క్లోజ్ చేయొచ్చు అని నా ఉద్దేశం. ఎప్పుడైతే ప్లెబిసైజ్ చేసావో దాన్ని అంటే అలుసుగా తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈ దేశంలో నా దృష్టిలో జగన్మోహన్ రెడ్డిని మించిన మైండ్ గేమ్ ఇంకెవరికీ లేదు. ఎంత మైండ్ గేమ్ అంటే ఆయన దగ్గర రెడీగా ఉంటారన్నమాట. జగన్మోహన్ రెడ్డి స్విచ్ అనగానే 10 ముఖాలు లేస్తాయన్నమాట. చతుష్టయం లేస్తుంది, డబ్బులు తీసుకున్న అందరూ లేస్తారు, కుహనా మేధావులు అందరూ లేస్తారు. దానికి ఏంటంటే అందమైన కథలు లేసి మొత్తం 20 రోజులు పోయినాయి. ఇప్పుడు ఆవేశపురుడు పవను ఆ లడ్డూ ప్రస్తావం లేకుండా దీంట్లో జీతే బాగుండు. ఆ లడ్డూ ప్రస్తావం ఇంత అపవిత్రం అయిపోయింది, సంరక్షణ చేయాలని ఎవరో చెప్పినట్టయితే ఆ దేవుడి మీద బాగా నమ్మకం ఉన్నటువంటి వాడు కాబట్టి ఉద్యమంలో దిగిపోయాడు. అది తప్పే అంటాను నేను. ఎందుకంటే దీక్షలు ఏంటమ్మా, మీరు ఎందుకున్నారు ఇక్కడ? మీరు యాంకర్గా ఉన్నారు, యాంకర్గా ఉన్నావు చూసుకోవాలి, మీ వర్క్ లోడ్ ఎంతో చూసుకోవాలి. లేదంటే భవానీ మానేశానంటే ఎలాగ వద్ది, నా 4 రోజులు పోతాయి కదా. అందువల్ల ఏంటి దీక్ష కాదు. మీరేం చెప్పారు, పరిపాలన మారుస్తున్నాం అనుకుంటున్నారు. పరిపాలన మార్చినప్పుడు పరిపాలన స్తంభింప చేసుకున్నట్టయితే మీకు ఎలాగవుతుందమ్మా?
అందువల్ల ఈయన దీక్ష చేయడం కూడా ఇప్పుడు చేశాడు కానీ ఇక ముందు సమయం చాలా విలువైంది. ఇప్పటికే వైసీపీ పార్టీ వాళ్ళు ఏమో ట్రోల్ చేస్తున్నారు, ఏమయ్యా అదెందుకు చేయలేదు, ఇదెందుకు చేయలేదు, అది చేస్తామని ఇది చేస్తామన్నారని చెప్తున్నారు. ఇప్పటికే కేకే లాంటి సర్వేలు 29th ఆలోచిస్తారు, మరి ప్రాబ్లం లేదు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అంటున్నారు. ఈ అవకాశాలు మీరు ఎందుకు ఇవ్వాలండి పవన్ కళ్యాణ్ గారు? ప్రజలకి మంచి జీవితం, నాణ్యమైన జీవితం ఇస్తామని ప్రామిస్ చేస్తున్నాడు. ఆయనకు అలవాటు లేదు, ఎక్కలేకపోతున్నాడు. నిజంగా అలవాటు లేని వాళ్ళు ఎవరికైనా మైకు వచ్చి పడిపోతుంటారన్నమాట. కొంత దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ సస్టైన్ అయిన తర్వాత వెళ్ళగలుగుతారు కానీ లేకపోతే వెళ్ళారన్నమాట. దాని మీద ట్రోల్స్ చేయడం ఏంటమ్మా, చాలా తప్పు. ఇటువంటి అలవాట్లు మానుకోవాలన్నమాట. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.